బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ దగ్గరలోని ఒక వాషింగ్టన్ హిల్టన్ అనే ఒక హోటల్లో కాల్పుల కలకలం రేపింది. ఇటు ట్రంప్ డిన్నర్ మీట్లోనే ఈ కాల్పుల కలకలం రేగింది. ట్రంప్, జేడీ వ్యాన్స్, ఇతర కీలక నేతలు ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే సేఫ్ ప్లేస్కి ఇటు సీక్రెట్ సర్వీస్ వెంటనే ట్రంప్ని ఒక సీక్రెట్ సర్వీస్ సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళింది. కాల్పుల శబ్దంతో ప్రాణ భయంతో టేబుల్ కింద దూరారు నేతలు, అతిథులు. ట్రంప్ డిన్నర్ మీట్లో దాదాపు 2600 మంది ఈ మీటింగ్లో అటెండ్ అయ్యారు. 8 రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా సిఐఏ ఏజెంట్స్ అలర్ట్ అయ్యారు. ఇటు షూటర్ని అదుపులోకి తీసుకున్న సిబ్బంది. ట్రంప్ డిన్నర్ మీట్లో కేఏ పాల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ ఈవెంట్లో ఎలాంటి ఫైరింగ్ జరిగిందో, అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా మనం చూస్తే కనుక వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అంటే నేషనల్ ప్రెస్ అలాగే ట్రంప్ వీళ్ళందరూ కూర్చున్న ఆ మీటింగ్లో మొదటగా ఒక 2-3 షాట్స్ ఫైరింగ్ అయ్యాయి. దాని తర్వాత ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడున్న మీడియా పర్సన్స్, అక్కడున్న విఐపీస్, ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ట్రంప్, తన వైఫ్ వీరందరూ కూడా ఉన్నారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు. అందరూ టేబుల్స్ కింద దాక్కోవడం మొదలుపెట్టారు. మరోపక్కన ట్రంప్ని సిఐఏ ఏజెంట్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇమీడియట్గా ట్రంప్ వైఫ్, ఫస్ట్ లేడీ అంటారు, సో ట్రంప్ వైఫ్ని ఇమీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసే విజువల్స్ని మనం చూస్తున్నాం. సెక్యూర్ చేసి ఇమీడియట్గా ఒక సేఫ్ లొకేషన్కి అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోపక్కన గ్యాలరీలో ఉన్న వ్యక్తులందరూ మనం చూడొచ్చు, టేబుల్ దగ్గర దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఇమీడియట్గా గెట్ డౌన్ అనే అరుపులు ఆ హాల్ మొత్తంగా వినిపించాయి. అలాగే మేక్ వే అంటే దారినివ్వండి అంటూ ఇటు ట్రంప్ను తీసుకెళ్లేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్స్. దీనికి సంబంధించి ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ కూడా అందుబాటులో ఉన్నాడు. సో ఇటు మీడియా, నేషనల్ మీడియాకి సంబంధించి ఒక ఈవెంట్ అని చెప్పొచ్చు. ఆ మీడియా పర్సన్స్తోని ఇటు పొలిటీషియన్స్ కూర్చునే ఒక మీటింగ్ అని చెప్పొచ్చు. వాషింగ్టన్ హిల్టన్ అనే ఒక హోటల్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఆ జరుగుతున్న సమయంలో మరి కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు, అతన్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారా లేకపోతే అతన్ని చంపేశారా, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు. సచిన్, ఎవరు చేశారు ఈ కాల్పులు అండ్ ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొంటూ ఉండే అండ్ అతన్ని పట్టుకున్నారా ఆ వ్యక్తిని? రైట్ కళ్యాణ్, ప్రస్తుతం అయితే మాత్రం దుండగుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి వైట్ హౌస్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే షూటర్ ని చెప్పి వైట్ హౌస్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, ప్రతి ఏడాది కూడా వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే WHDM లేకపోతే WHCM అంటూ ఉంటారు, అంటే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్ అని చెప్పి. అండ్ ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ వైట్ హౌస్ లో కూడా కొన్ని హాల్స్ కి సెక్యూరిటీ ఉంటుంది, కొన్ని హాల్స్ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఫ్రీగా ఉంటూ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. అయితే వచ్చిన క్రమంలో, ఎందుకంటే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అంటే జర్నలిస్టులు ఉంటూ ఉంటారు, దాంతోపాటు వైట్ హౌస్ కి సంబంధించి కీలకమైన వ్యక్తులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, ట్రంప్, జేడీ వ్యాన్స్ లాంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే వాళ్ళ కోర్ టీం ఉంటూ ఉంటుంది. మీటింగ్ జరుగుతుండగా ఒకసారి షాక్ గురయ్యారు. అయితే అక్కడ తప్పించుకునేందుకు అవకాశం చాలా తక్కువ ఉండింది.
సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. అయితే ఇనీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్పుకొచ్చాయంటే ట్రంప్ కి గాయాలు అయ్యాయని చెప్పి ఇనీషియల్ రిపోర్ట్స్ చెప్పుకొచ్చినప్పటికీ ఆ తర్వాత డెవలప్మెంట్ లో మాత్రం క్లారిటీ ఇచ్చారు ఏంటంటే లేదు, ట్రంప్ కి ఎటువంటి గాయం జరగలేదని చెప్పి. ఇన్ఫాక్ట్ మీటింగ్ అవుతున్న సందర్భంలో కూడా ట్రంప్ ని అక్కడి నుంచి అంటే డొనాల్డ్ ట్రంప్ అలాగే మిగతా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఫస్ట్ ట్రంప్ ఏం చెప్పారంటే మనం ఈ మీటింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ కాస్త డిటోరేట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ గా దాదాపుగా ఒక గంట క్రితం చోటు చేసుకుంది ఈ కాల్పులు. అయితే ఎప్పుడైతే ఆ హోటల్ లోపల షూటర్ ఎప్పుడైతే కాల్పులు తెగబడ్డారో వెంటనే ట్రంప్ అంటే అక్కడ ట్రంప్ తో పాటు మిగిలిన వాళ్ళు ఉన్నారు, జరిగింది, సెక్యూరిటీ కాస్త పెంచడం జరిగింది ఆ రూమ్ తో పాటు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ అనేది వెంటనే రెజ్యూమ్ అవుతుందని చెప్పి సెక్యూరిటీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనుకున్నప్పటికీ కూడా కంటిన్యూ కాలేదు. కారణం ఏంటంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. యుఎస్ అటార్నీ కూడా క్లారిటీ ఇచ్చారు ఏంటంటే అక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా ప్రస్తుతం పరిస్థితిని అక్కడ సమీక్షించడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ విజువల్ చూస్తే